హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. డిఎస్సి ప్రిపరేషన్లో సాంఘిక శాస్త్రంలో మనం తెలుగు అకాడమీ బుక్ నుండి చరిత్రలో నెక్స్ట్ లెసన్ అనేది చూద్దాము. లెసన్ నేమ్ వచ్చేసి మహిళలు, కులాలు, సంస్కరణలు. ఈ లెసన్ యొక్క బిట్స్ అనేది మనము ప్రాక్టీస్ చేద్దాము. ఫస్ట్ క్వశ్చన్, సతి అంటే అర్థం ఏంటి? ఫస్ట్ వన్ వితంతువు, సెకండ్ వన్ పుణ్యస్త్రీ, థర్డ్ వన్ మహిళ, ఫోర్త్ వన్ పైవన్ని. దీనికి ఆన్సర్ వచ్చేసి సతి అంటే అర్థం పుణ్యస్త్రీ. నెక్స్ట్ క్వశ్చన్, 200 సంవత్సరాల క్రితం భారతదేశంలో మహిళలు విద్యావంతులైతే వారు ఏమవుతారని నమ్మకం ఉండేది? ఫస్ట్ వన్ పుణ్యశ్రీ, సెకండ్ వన్ వితంతువు, థర్డ్ వన్ ఉద్యోగినులు, ఫోర్త్ వన్ మేధావులు. దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్. మహిళా విద్యావంతులైతే వారు ఏమవుతారని నమ్మకం ఉండేదంటే వితంతువు. నెక్స్ట్ క్వశ్చన్, అప్పటి సమాజంలో అంటరాని కులంగా పరిగణించబడిన వారు? ఫస్ట్ వన్ బ్రాహ్మణులు, సెకండ్ వన్ క్షత్రియులు, థర్డ్ వన్ శూద్రులు, ఫోర్త్ వన్ వైశ్యులు. దీనికి ఆన్సర్ వచ్చేసి శూద్రులు. అప్పటి సమాజంలో అంటరాని కులంగా పరిగణింపబడిన వారు ఎవరు అంటే శూద్రులు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది పేర్లలో భిన్నమైన దాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్ రామ్మోహన్ రాయ్, సెకండ్ వన్ దయానంద సరస్వతి, థర్డ్ వన్ జ్యోతిరావు పూలే, ఫోర్త్ వన్ ఈశ్వరచంద్ర విద్యాసాగర్. దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్. ఈ క్రింది పేర్లలో భిన్నమైన దాన్ని గుర్తించండి అంటే జ్యోతిరావు పూలే. నెక్స్ట్ క్వశ్చన్, బ్రహ్మసభను స్థాపించింది ఎవరు? ఫస్ట్ వన్ స్వామి వివేకానంద, సెకండ్ వన్ పెరియార్, థర్డ్ వన్ సావిత్రిబాయి పూలే, ఫోర్త్ వన్ రామ్మోహన్ రాయ్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్. బ్రహ్మసభను స్థాపించింది ఎవరంటే రామ్మోహన్ రామ్. నెక్స్ట్ క్వశ్చన్, రాజా రామ్మోహన్ రాయ్ కృషి ఫలితంగా నిషేధింపబడిన దురాచారం? ఫస్ట్ వన్ సతీ, సెకండ్ వన్ బాల్య వివాహం, థర్డ్ వన్ బహుభార్యత్వం, ఫోర్త్ వన్ కుల వివక్ష. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్. రాజా రామ్మోహన్ రాయ్ కృషి ఫలితంగా నిషేధించబడిన దురాచారం ఏది అంటే సతీ. నెక్స్ట్ క్వశ్చన్, సతీ సహగమనం అనే దురాచారం ఏ సంవత్సరంలో నిషేధించబడింది? ఫస్ట్ వన్ 1815, సెకండ్ వన్ 1829, థర్డ్ వన్ 1839, ఫోర్త్ వన్ 1834. దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ 1829. సతీ సహగమనం అనే దురాచారం ఏ సంవత్సరంలో నిషేధించబడింది అంటే 1829. నెక్స్ట్ క్వశ్చన్, వితంతు పునర్వివాహం కోసం పోరాడిన మొదటి వ్యక్తి ఎవరు? ఫస్ట్ వన్ దయానంద సరస్వతి, సెకండ్ వన్ పండిత రామాబాయి, థర్డ్ వన్ ఈశ్వరచంద్ర విద్యాసాగర్, ఫోర్త్ వన్ సావిత్రిబాయి పూలే. దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్. వితంతు పునర్వివాహం కోసం పోరాడిన మొదటి వ్యక్తి ఎవరు అంటే ఈశ్వరచంద్ర విద్యాసాగర్. నెక్స్ట్ క్వశ్చన్, వితంతు పునర్వివాహ చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? ఫస్ట్ వన్ 1857, సెకండ్ వన్ 1856, థర్డ్ వన్ 1835, ఫోర్త్ వన్ 1853. దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ 1856. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగు మాట్లాడే మద్రాసు ప్రెసిడెన్సీ ప్రాంతాలలో వితంతు పునర్వివాహం కోసం ఒక సంఘాన్ని స్థాపించింది ఎవరు? ఫస్ట్ వన్ టంగుటూరి ప్రకాశం, సెకండ్ వన్ కందుకూరి వీరేశలింగం, థర్డ్ వన్ రఘుపతి వెంకటరత్నం, ఫోర్త్ వన్ శ్రీ పొట్టి శ్రీరాములు. దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ కందుకూరి వీరేశలింగం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంవత్సరంలో ఆర్య సమాజాన్ని దయానంద సరస్వతి స్థాపించారు? ఫస్ట్ వన్ 1857, సెకండ్ వన్ 1853, థర్డ్ వన్ 1835, ఫోర్త్ వన్ 1875. దీనికి ఆన్సర్ వచ్చేసి ఏ సంవత్సరంలో ఆర్య సమాజాన్ని దయానంద సరస్వతి స్థాపించారు అంటే 1875. నెక్స్ట్ క్వశ్చన్, హిందూ మతాన్ని సంస్కరించడానికి స్థాపించబడినది? ఫస్ట్ వన్ ప్రార్థనా సమాజం, సెకండ్ వన్ రామకృష్ణ మఠం, థర్డ్ వన్ ఆర్య సమాజం, ఫోర్త్ వన్ బ్రహ్మ సమాజం. దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్. హిందూ మతాన్ని సంస్కరించడానికి స్థాపించబడినది అంటే ఆర్య సమాజం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ సరికాని వాక్యాన్ని గుర్తించండి. విద్యాసాగర్ బాలికల కోసం పాఠశాలను కలకత్తాలో ఏర్పాటు చేశారు. నెక్స్ట్, జ్యోతిరావు పూలే బాలికల కోసం పాఠశాలను మహారాష్ట్రలో స్థాపించారు. థర్డ్ వన్,
షెకావత్ హుస్సేన్ ముస్లిం బాలికల కోసం పాట్నాలో పాఠశాలను స్థాపించారు. ఫోర్త్ వన్ ఏది కాదు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ ఏది కాదు. సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటే అప్పుడు ఏది కాదండి. ఈ 3 కూడా ఆన్సర్స్ అనేటివి రైట్ అయ్యాయి. నెక్స్ట్ క్వశ్చన్, స్త్రీ పురుష తులన అనే పుస్తకాన్ని ప్రచురించినది. ఫస్ట్ వన్ రమాబాయి, సెకండ్ వన్ సావిత్రిబాయి పూలే, థర్డ్ వన్ తారాబాయి, ఫోర్త్ వన్ స్వామి దయానంద సరస్వతి. దీనికి ఆన్సర్ వచ్చేసి తారాబాయి. స్త్రీ పురుష తులన అనే పుస్తకాన్ని ప్రచురించినది ఎవరు అంటే తారాబాయి. నెక్స్ట్ క్వశ్చన్, భర్త బంధువుల చేత నిరాదరణకు గురైన వితంతువుల కోసం పూనాలో ఒక వితంతు శరణాలయాన్ని స్థాపించినది. ఫస్ట్ వన్ కందుకూరి వీరేశలింగం, సెకండ్ వన్ తారాబాయి, థర్డ్ వన్ రమాబాయి, ఫోర్త్ వన్ స్వామి దయానంద సరస్వతి. దీనికి ఆన్సర్ వచ్చేసి రమాబాయి. నెక్స్ట్ క్వశ్చన్, బాల్య వివాహ నిరోధక చట్టం ఏ సంవత్సరంలో చేశారు. ఫస్ట్ వన్ 1920, సెకండ్ వన్ 1922, థర్డ్ వన్ 1925, ఫోర్త్ వన్ 1929. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్. బాల్య వివాహ నిరోధక చట్టం ఏ సంవత్సరంలో చేశారంటే 1929. నెక్స్ట్ క్వశ్చన్, సత్నామీ ఉద్యమం ఎవరి యొక్క స్థాయి పెంపుదలకు కృషి చేసింది. ఫస్ట్ వన్ స్త్రీలు, సెకండ్ వన్ గిరిజనులు, థర్డ్ వన్ కుమ్మరి, ఫోర్త్ వన్ చర్మకారులు. దీనికి ఆన్సర్ వచ్చేసి చర్మకారులు. సత్నామీ ఉద్యమం ఎవరి యొక్క స్థాయి పెంపుదలకు కృషి చేసిందంటే చర్మకారులు. నెక్స్ట్ క్వశ్చన్, సత్నామీ ఉద్యమం ఎవరిచే మొదలయ్యింది. ఫస్ట్ వన్ ఘాసీదాస్, సెకండ్ వన్ హరిదాస్ ఠాకూర్, థర్డ్ వన్ నారాయణ గురు, ఫోర్త్ వన్ పెరియార్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఘాసీదాస్. నెక్స్ట్ క్వశ్చన్, ఒకటే కులం ఒకటే మతం ఒకటే దేవుడు అన్న వాక్యాన్ని చెప్పింది. ఫస్ట్ వన్ హరిదాస్, సెకండ్ వన్ నారాయణ గురు, థర్డ్ వన్ ఈవి రామస్వామి, ఫోర్త్ వన్ రామకృష్ణ పరమహంస. దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్. ఒకటే కులం ఒకటే మతం ఒకటే దేవుడు అన్న వాక్యాన్ని చెప్పింది ఎవరంటే నారాయణ గురు. నెక్స్ట్ క్వశ్చన్, సత్యశోధక సమాజ్ను స్థాపించి కుల సమానత్వానికై పోరాడింది ఎవరు. ఫస్ట్ వన్ బిఆర్ అంబేద్కర్, సెకండ్ వన్ పెరియార్, థర్డ్ వన్ జ్యోతిరావు పూలే, ఫోర్త్ వన్ నారాయణ గురు. దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్. సత్యశోధక సమాజ్ను స్థాపించి కుల సమానత్వానికై పోరాడింది జ్యోతిరావు పూలే. నెక్స్ట్ క్వశ్చన్, కుల సంస్కరణ ఉద్యమం 20వ శతాబ్దం వరకు పశ్చిమ భారతదేశంలో బిఆర్ అంబేద్కర్ కొనసాగించగా దక్షిణ భారతదేశంలో ఈ ఉద్యమాన్ని నడిపింది ఎవరు. ఫస్ట్ వన్ ఈవి రామస్వామి నాయర్, సెకండ్ వన్ కందుకూరి వీరేశలింగం పంతులు, థర్డ్ వన్ నారాయణ గురు, ఫోర్త్ వన్ పై వారందరు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఈవి రామస్వామి నాయర్. నెక్స్ట్ క్వశ్చన్, 1927లో ఆలయ ప్రవేశ ఉద్యమం మొదలుపెట్టింది ఎవరు. ఫస్ట్ వన్ ఈశ్వరచంద్ర విద్యాసాగర్, సెకండ్ వన్ సావిత్రిబాయి పూలే, థర్డ్ వన్ బిఆర్ అంబేద్కర్, ఫోర్త్ వన్ దయానంద సరస్వతి. దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్. 1927లో ఆలయ ప్రవేశ ఉద్యమం మొదలుపెట్టింది ఎవరంటే బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ శతాబ్దం ప్రారంభంలో బ్రాహ్మణేతర ఉద్యమాలు మొదలయ్యాయి. ఫస్ట్ వన్ 17వ, సెకండ్ వన్ 18వ, థర్డ్ వన్ 19వ, ఫోర్త్ వన్ 20వ. దీనికి ఆన్సర్ వచ్చేసి 20వ. నెక్స్ట్ క్వశ్చన్, అంటరాని వారి కోసం ఆత్మగౌరవ ఉద్యమాన్ని మొదలుపెట్టింది. ఫస్ట్ వన్ పెరియార్ రామస్వామి నాయర్, సెకండ్ వన్ కేశవ చంద్రసేన్, థర్డ్ వన్ కందుకూరి వీరేశలింగం, ఫోర్త్ వన్ జ్యోతిరావు పూలే. దీనికి ఆన్సర్ వచ్చేసి పెరియార్ రామస్వామి నాయర్. అంటరాని వారి కోసం ఆత్మగౌరవ ఉద్యమాన్ని మొదలుపెట్టింది ఎవరంటే పెరియార్ రామస్వామి నాయర్. నెక్స్ట్ క్వశ్చన్, చికాగోలో విశ్వమత మహాసభ ఏ సంవత్సరంలో జరిగింది. ఫస్ట్ వన్ 1858, సెకండ్ వన్ 1887, థర్డ్ వన్ 1893, ఫోర్త్ వన్ 1839. దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ 1893. నెక్స్ట్ క్వశ్చన్, విశ్వమత మహాసభలో వివేకానంద ప్రసంగం తర్వాత ఏ పత్రికలో భారతదేశాన్ని ఉద్దేశించి అంతటి జ్ఞానవంతమైన ఆ దేశానికి మిషనరీలను పంపడం ఎంత తెలివి తక్కువ ఆ పని అని రాయబడింది.
ఫస్ట్ వన్ ది టైమ్స్ పత్రిక, సెకండ్ వన్ న్యూయార్క్ హెరాల్డ్ పత్రిక, థర్డ్ వన్ ది హిందూ పత్రిక, ఫోర్త్ వన్ ది గెజిటెడ్ పత్రిక. దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ న్యూయార్క్ హెరాల్డ్ పత్రిక. చూడండి మళ్ళీ చదువుతున్నా. విశ్వమత మహాసభలో వివేకానంద ప్రసంగం తర్వాత ఏ పత్రికలో భారతదేశాన్ని ఉద్దేశించి అంతటి జ్ఞానవంతమైన ఆ దేశానికి మిషనరీలను పంపడం ఎంత తెలివి తక్కువ ఆ పని అని రాయబడింది. ఏ పేపర్లో అంటే న్యూయార్క్ హెరాల్డ్ పత్రిక. నెక్స్ట్ క్వశ్చన్, అలీగఢ్ ఉద్యమం స్థాపకుడు ఎవరు? ఫస్ట్ వన్ సయ్యద్ అహ్మద్ ఖాన్, సెకండ్ వన్ అబుల్ కలాం ఆజాద్, థర్డ్ వన్ అబ్దుల్ కలాం, ఫోర్త్ వన్ జాకీర్ హుసేన్. దీనికి ఆన్సర్ వచ్చేసి సయ్యద్ అహ్మద్ ఖాన్. నెక్స్ట్ క్వశ్చన్, ఆంగ్లో ఓరియంటల్ కళాశాల ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఫస్ట్ వన్ 1857, సెకండ్ వన్ 1853, థర్డ్ వన్ 1875, ఫోర్త్ వన్ 1855. దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్. ఆంగ్లో ఓరియంటల్ కళాశాల ఏ సంవత్సరంలో స్థాపించబడిందంటే 1875. నెక్స్ట్ క్వశ్చన్, ఆంగ్లో ఓరియంటల్ కళాశాల ఏ మతస్థులకు పాశ్చాత్య విజ్ఞానంతో సహా ఆధునిక విద్యను అందించింది? ఫస్ట్ వన్ హిందూ, సెకండ్ వన్ ముస్లిం, థర్డ్ వన్ క్రైస్తవులు, ఫోర్త్ వన్ సిక్కు. దీనికి ఆన్సర్ వచ్చేసి ముస్లిం. నెక్స్ట్ క్వశ్చన్, రామకృష్ణ మిషన్ను స్థాపించింది? ఫస్ట్ వన్ రామకృష్ణ పరమహంస, సెకండ్ వన్ శారదాదేవి, థర్డ్ వన్ స్వామి వివేకానంద, ఫోర్త్ వన్ పరమానంద స్వామి. దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్. రామకృష్ణ మిషన్ను స్థాపించింది ఎవరంటే స్వామి వివేకానంద.